పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక సార్లు స్త్రీల యొక్క రక్షణకు పెద్దపీట వేస్తాము. మేము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి హత్య కేసును ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాము, స్త్రీల రక్షణకు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తాము. జగన్ గవర్నమెంట్లో 32,000 మంది అమ్మాయిల్ని ఈ యొక్క వాలంటీర్ల వల్ల వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, వాళ్ళు మిస్ అయ్యారని చెప్పేసి అనేక మాటలు చెప్పారు, అనేక ఎలిగేషన్స్ చేశారు జగన్ గవర్నమెంట్ మీద పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు తన పార్టీలో ఉన్న తన అత్యంత సన్నిహితుడైన ఒక కొరియోగ్రాఫర్ కమ్ జనసేన లీడర్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక సెక్షువల్ అసాల్ట్ చేసినట్లుగా 0 ఎఫ్ఐఆర్ అయితే రాయదుర్గం పోలీసులు నమోదు చేశారు. ఆ కేసు డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ద రాయదుర్గం పోలీస్ ఆఫ్ సైబరాబాద్ బుక్డ్ zero first information FIR against choreographer Sheikh Jani Basha, popularly known as Jani Master, on allegation of sexually assaulting a woman. Police said that the woman aged 21 is also a choreographer. ఇక్కడ జానీ మాస్టర్ ఏజ్ 40+ అండి, నియర్లీ 45 ఉంటుంది. ఈ అమ్మాయి ఏజ్ 21 years, అంటే తన వయసులో కన్నా సగం వయసు చిన్నదైన అమ్మాయిని సెక్షువల్గా అసాల్ట్ చేశాడు ఈ జానీ మాస్టర్. In her complaint to the Raidurgam police, the victim, who had been closely working with caused for the past few months, claimed Jani has been sexually assaulting her during their outdoor shoots. అంటే అవుట్డోర్ షూట్స్ ఉంటాయి కదా, లైక్ తను ఏం చెప్తుందంటే డిఫరెంట్ సిటీస్ లైక్ ఇంక్లూడింగ్ చెన్నై, ముంబై అండ్ హైదరాబాద్. షీ ఆల్సో క్లెయిమ్డ్ దట్ హీ అసాల్టెడ్ హర్ ఎట్ హర్ రెసిడెన్స్ ఇన్ నార్సింగ్ సెవరల్ టైమ్స్. అమ్మాయిని లైంగికంగా వేధించడమే కాకుండా అనేకసార్లు రేప్ చేయడమే కాకుండా అమ్మాయిని కొట్టాడని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ కొట్టాడట ఈ జానీ మాస్టర్. ఇదే కాదండి, 2015లో ఇతను ఒక లేడీ పైన అటాక్ చేశారు, అసాల్ట్ చేశారు. ఇతని పైన కేసు కోర్టు అయితే 6 నెలలు జైలు శిక్ష విధించింది. ఆ కేసు కూడా అది కూడా మీకు ఇంటర్నెట్లో డీటెయిల్స్ దొరుకుతాయి. అంతేకాకుండా బేస్డ్ ఆన్ హర్ స్టేట్మెంట్ 0 FIR వాజ్ బుక్డ్ బై ద రాయదుర్గం పోలీస్ అండ్ ట్రాన్స్ఫర్ టు నార్సింగ్ పోలీస్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే మహిళల రక్షణకు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తాము. సుగాలి ప్రీతి హత్య కేసును మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, దోషులను కఠినంగా శిక్షిస్తాము అని చెప్పేసి ఎలక్షన్స్లో కానీ ఎలక్షన్స్కి ముందు కానీ వీరాలు పలికిన పవన్ కళ్యాణ్ కఠినమైన ఎంతో చాలా చాలా అతను మాట్లాడుతుంటే ఎలా వస్తుందంటే చుట్టూ ఉండే వాళ్ళకి ఉద్రేకాలు వస్తాయి. చాలా గట్టిగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనోడు చేసే సంసారం ఎదురోడు చేసే వ్యభిచారం లాగా కేసును తొక్కి పెడతారా, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారా, అతనికి శిక్ష విధిస్తారా, లేదంటే ఈయన చెప్పినట్టుగా ఒక కేనింగ్ 2-3 బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయాలంటారా? వేచి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ టీవీ ఛానల్ చూసినా, అంటే టీడీపీకి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే టీవీ ఛానల్స్, TV5, ABN ఆంధ్రజ్యోతి అనే కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, లేచిన దగ్గర నుంచి రాజ్ తరుణ్, లావణ్య మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళ మధ్య ఏంటి గొడవ ఏంటి, విజయసాయిరెడ్డి ఆ ప్రభుత్వ అధికారానికి నిజంగానే కడుపు చేశాడా, దువ్వాడ శ్రీనివాసరావుకి ఆయన ఇంకొక ఆవిడకు ఉన్న ఇల్లీగల్ రిలేషన్ ఏంటి, మ్యాక్సిమం ఎయిర్ టైం దీనికే కేటాయించారు, అనేక డిబేట్స్ పెట్టారు. దీనిపైన డిబేట్ పెడతారా? మొన్న ఒక టీడీపీ ఎమ్మెల్యే భయంకరంగా రేప్ చేశారు ఒక మహిళని, టీడీపీ ఎమ్మెల్యే. మరి దానిపైన డిబేట్లు పెట్టారా? ఎలా ఉందంటే బయాస్డ్గా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. ఆయన అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు, మొక్కులు చెల్లించారు, మోకాళ్ళ మీద యాత్రలు చేశారు, మోకాళ్ళ మీద కొండలు ఎక్కారు. 10 సంవత్సరాలుగా ఆయన అధికారంలోకి రావాలని చెప్పేసి ఎదురు చూశారు. వాళ్ళు కోరుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? తప్పు చేస్తే నన్నైనా సరే కాలర్ కొట్టుకునే చట్టాలు రావాలి అని చెప్పేసి అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తన పార్టీలో తనతో పాటు ఉన్న సినీ కార్మికుడైన జానీ మాస్టర్ని ఆయనపైన చర్యలు తీసుకుంటారా, శిక్షిస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అంటే రేవంత్ రెడ్డి మనోడే కాబట్టి మాట్లాడేసి, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడేసి ఆ అమ్మాయిని పిలిచేసి ఒక సెటిల్మెంట్ చేసి కేసును తొక్కి పెడతారు. ఎందుకంటే సతీష్ అనే కుర్రోడు, ఇతని దగ్గర పనిచేసే జానీ మాస్టర్ దగ్గర పనిచేసే సతీష్ అనే కుర్రోడు కూడా
ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఏమనంటే నాకు సినిమా అవకాశాలు రాకుండా జానీ మాస్టర్ చేస్తున్నాడని చెప్పేసి అతను కంప్లైంట్ చేశాడు. కానీ జానీ మాస్టర్ అతను పిలుచుకొని సెటిల్మెంట్ చేసుకున్నాడు. అది ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కానీ జానీ మాస్టర్ ఆల్రెడీ ఒక 6 months శిక్ష అనుభవించి వచ్చాడు బయటికి. ఒక లేడీని అసాల్ట్ చేసిన కేసులో కోర్టు 6 నెలలు జైలు శిక్ష విధించింది. 6 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఈ సతీష్ అని పెట్టిన కుర్రోడు పెట్టిన కేసు అతని కొరియోగ్రాఫర్ అదైతే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు. మరి ఈ అమ్మాయిని కూడా పిలిచి సెటిల్మెంట్ చేసుకుంటారా, జానీ మాస్టర్ మీద చర్యలు తీసుకుంటారా లేదా ముందుంది చూద్దాం.